మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించాలి. మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రంలో అందరం చూస్తున్నాం. వీళ్ళు అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి నడి రోడ్లో వినుకొండలో కత్తులు తీసుకొని ఏ విధంగా ఒక వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో హత్య చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ముచ్చుమరిలో ఒక పాప చంపేసి కాలువలో వేస్తే ఇంతవరకు లేదు. తిరుపతిలో జనసేన ఎమ్మెల్యే బాధితురాల్ని నడి రోడ్లో ఒక మహిళను కొట్టడము, గుంటూరులో ఒక మహిళని కొట్టడం కానీ, నిన్న బద్వేల్, మామూలుగా బద్వేల్లో ఎంతో పీస్ఫుల్గా ఉండే బద్వేల్లో కూడా అధికారం ఉందని అధికారాన్ని చూసుకొని మహిళలని వృద్ధులని కూడా చూడకుండా పెద్ద బరిసెలు గడ్డపార్లు తీసుకొని వచ్చి వాళ్ళని ఏ విధంగా భయప్రాంతులు పట్టపగలు నడి రోడ్లో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేసే పని ఏం చేస్తున్నారు? మహిళలకు 45 ఏళ్ళ అంటే 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపల వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది? వాళ్ళు సాయం చేయకపోగా ఈరోజు మహిళలకు మాన ప్రాణాలకే భద్రత లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అధినాయకుల పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అందరం కూడా శాంతి భద్రతలు నెలకొల్పాలా, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందున మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా స్పందించాలా. ఈ విధంగా అందరి మీద ఇట్లా అరాచకాలు అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? తర్వాత ఇంకొక వింత విషయం ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చి బద్వేల్లో ఆ వృద్ధ దంపతుల్ని వాళ్ళు కొట్టడం కాకుండా పోలీసు వాళ్ళు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు. బాధితుల పట్ల నిలబడాల్సిన పోలీసులు ఇద్దరి మీద కేసులు కట్టడం ఏంటో మాకు కూడా అర్థం కావడంలా. ఖచ్చితంగా న్యాయం చేయాలా, మహిళల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాని మీద వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మహిళలకు జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా మొన్న గుంటూరులో జరిగిన మహిళలకు అన్యాయానికి చిన్నగా నిరసన లాంటివి చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు నాది 40 years ఇండస్ట్రీ అంటాడు, నేను 5 సార్లు సీఎం అంటాడు. 5 సార్లు సీఎం అయ్యి ఏం చేసినావు? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఎట్లా చూస్తున్నారంటే ఏ పథకం వచ్చినా డైరెక్ట్ మహిళల అకౌంట్లో పడేట్లు చూస్తున్నారు. కడుపులో ఉన్నంటే గర్భవతుల నుంచి 60 ఏళ్ళ వరకు మహిళలకు అన్ని వసతులు, ఇది లేదు అది లేదనకుండా అన్నీ చూస్తారు. పిల్లలకైతే స్కూల్ తెరిసేలోగా స్కూల్ డ్రెస్సులు ఏమి, షూతో కూడా టైల్తో బుక్తో కూడా ఇచ్చినారు. ఫీజు రియంబర్స్మెంట్ ఏమి, మళ్ళీ ఏమంటారు హాస్టల్లో ఉంటే దానికి కూడా అన్నిటికీ డబ్బులు ఇచ్చి 18,745 మించిన మహిళలకు సంవత్సరానికి వేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు 40 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు 100 ఏళ్ళు జీవితం ఉన్నా కూడా చేయలేరు. మహిళలందరూ జగన్ అన్న పక్షపాతులు, కాకపోతే మోసంతో గెలిచినాక వచ్చినాక ఏమన్నా మహిళలకు చేస్తున్నారంటే మహిళల మీదే దాడులు, మానభంగాలు, హత్యలు, అరాచకాలు, ఏమనంటే కొట్టడాలు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రజలు విసిగిపోయినారు. ఎప్పుడైనా కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు అందరూ బహిరంగంగానే తిడుతూ ఉన్నారు. ఇంత అంత అంటే ఒక స్టేజ్ కాదు, నాయకులు కాదు, సామాన్య మహిళలు కూడా చెప్పుతో కొట్టుకోవాలి. మమ్మల్ని మేము పాడిచ్చి ఆవును ఓడుతుంది దాన్ని దున్నపోతుని తెచ్చుకున్నామని చూస్తలేరా? మేమందరం చూస్తున్నాము.
జగన్మోహన్ రెడ్డికి సాటే రారు. మహిళలకు ఆయన ఇచ్చిన వాల్యూ ఎవరు ఇయ్యలేరు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలోనే చెప్పింది చేయడు. ఆయన శాపం అనమాట, తల మీ బుక్కలు అయి చచ్చిపోతాడు. ఆయన ఎప్పుడే కానీ చెప్పింది చేసిన లేనే లేదు. ఏమన్నాడు వస్తేనే మనం అమ్మఒడి ఇస్తాడన్నాడు. అమ్మఒడి ఫస్ట్ సారి ఎగరగొట్టినాడు, రెండోసారి ఏదో లేట్కి ఇచ్చాడు. ఇప్పుడు ఈ రోజుల్లో డేట్ మారుస్తున్నాడు. 14 ఇస్తా, 12 ఇస్తా, 16 ఇస్తా, 22 ఇస్తా, చెక్ చేసుకొని అన్నీ అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి పాలనే కావాలా. ఎన్ని రోజులున్నా మేము మహిళలకు చెప్పేది ఏమంటామా, ధైర్యపడకండి, జగన్మోహన్ రెడ్డి పాలన మనం తెచ్చుకుంటాము. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మీకు ముందు పూర్వ వైభవం వస్తుంది. మీరందరూ జగన్ కోసం అందరూ ఈసారి ఫైట్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, కానీ ఈరోజు చేతగాని ముఖ్యమంత్రి. మహిళలకు ఒంటరిగా దిగే మాకు అవకాశం లేదు కాబట్టి దిశ చట్టం మా ఇంట్లో ఉంటే వస్తాడు జగనన్న. జగనన్న రావాలి కావాలి. ఇంతమంది ప్రజలు జగనన్నను కోరుకుంటున్నారు. ఈ శాపం మీకు పాపం అవుతుంది. మా జగనన్న ముఖ్యమంత్రిగా వస్తాడు. గుంటూరు కాదు, ఆంధ్రప్రదేశ్లో రోజుకు 4 అత్యాచారాలు అవుతాయి. ఇట్లాంటి రాజకీయాలు, ఇట్లాంటి కుట్రంత్రాలు కూటమి ప్రభుత్వంతో గెలుచుకొని ఒంటరి పోరాటం రాలేక, నీకు నీచమైన ఓట్లు లేక, నీకు శక్తి లేక, నువ్వు దొమ్మతో ధైర్యంతో పోరాడే శక్తి నీకు లేదు. మా అన్నకుంది, జగనన్నకు. నువ్వు దొమ్మ ఉంటే ఒంటరిగా పోటీ చేయి, నీకు ధైర్యం ఉంటే ఒంటరిరా. మహిళలు ఏడిపీయడము, మా వాళ్ళందరినీ ఫేక్ కేసులు పెట్టడం, ఈ మాదిరి తప్పుడు ప్రచారాలు మానుకొని సూపర్ సిక్స్ హామీలు చెయ్యలేక నీకు డబ్బు అమ్ముడు పోయి మీరందరూ దోచుకుంటా అమరావతి అంతా కాపాడుకుంటా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మా మహిళలకు ఒంటరిగా తిరిగే ప్రాణరక్షణ మానం కావాలంటే మా అన్న కావాలి. మా జగనన్న ఉంటేనే మాకు, మా ఎమ్మెల్యే గారికి, అంజద్ బాషా గారికి, ఇక్కడ వచ్చిన రామచంద్ర ఎమ్మెల్సీ గారికి, సుధమ్మ గారికి, ఇక్కడ వచ్చిన నాతో పాటు మహిళలకు, నాయకులకు, మీడియా అందరికీ కూడా నమస్కారం. ప్రభుత్వ పరిపాలన ఎవరిది అన్నది ముఖ్యం కాదు, కానీ స్పందించాల్సిన కాన్స్టిట్యూషనల్ బాడీ స్పందించడం లేదనేదే ఆవేదన. కాబట్టి మీకు అధికారం ఇచ్చి మాకంటే ఏదో మీరు వెలగబడతారు, ఇన్ని దిశా చట్టాలు, తర్వాత నవరత్నాలు ఇన్ని అనుభవించిన ప్రజలు ఇంకా ఏదో అత్యుత్సాహంగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి మిమ్మల్ని అందలం ఎక్కించారు. మీరు ఎక్కిన ఆ అందలానికి గౌరవంగా, సభ్యతగా ప్రతి ఒక్కరికి సమాన న్యాయం చేయాలని మాత్రమే కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. న్యాయము అన్యాయం అనే మాట పక్కన పెట్టి కనీసం మినిమం స్పందన అనేది కూడా లేకుండా తయారయ్యారు. కనీసం ఒక రాజకీయ నాయకుడు కూడా ఎక్కడ ఏమి జరిగినా, సీఎం సొంత నియోజకవర్గంలో జరిగినా కూడా, తర్వాత మన రాజధానిలో జరిగినా కూడా ఎలాంటి స్పందన లేకుండా, కనీసము దేనికి రియాక్షన్ అనేదే లేకుండా ఒక మాట కూడా వాళ్ళ నుంచి రావటం లేదు. హోమ్ మినిస్టర్ గారి నుంచి ఒక స్టేట్మెంట్ కానీ, కేవలం ఆడవాళ్ళను ఉద్ధరించడానికే బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ నుంచి ఒక స్టేట్మెంట్ కానీ, సీఎం గారి నుంచి ఒక స్టేట్మెంట్ కానీ, నారా లోకేష్ గారి నుంచి ఒక స్టేట్మెంట్ కానీ, ఇంతవరకు ఏ విషయంలో అయినా ఒక 6 ఏళ్ల బాలిక మానభంగం నుంచి 60 ఏళ్ల ముసలావిడ మానభంగం వరకు ఏది జరిగినా రోడ్డెక్కి వైసీపీ వాళ్ళే పోరాడుతున్నారు తప్ప నడుపుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్లీజ్ దయచేసి స్పందించండి. ఏదో ఒకటి మీరు న్యాయం చేస్తారా చేయరా అనేది ఇట్స్ సెకండరీ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అధికారం ఇచ్చిన ప్రజల కోసం ఒకసారి రియాక్ట్ అవ్వండి. న్యాయం అన్యాయం తర్వాత చూస్తాము. కాబట్టి దయచేసి ఒక దివ్యాంగురాలు, నిన్న చిత్తూరు జిల్లాలో ఒక దివ్యాంగురాలు అంటే అందరాల మీద అఘాయిత్యం జరిగితే తిరిగి ఆమె మీద కేసు రివర్స్లో పెట్టారంటే ఇట్స్ టోటలీ అన్రిలయబుల్ అండ్ అన్స్టేబుల్ గవర్నమెంట్. తర్వాత మీ గుప్పిట్లో ఉన్న హోమ్ మినిస్టర్ అనిత గారు, మీ గుప్పిట్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కు దయచేసి విముక్తిని ప్రసాదించండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేనో, ఒక లోకల్ బాడీ పదవి ఉన్న హోదా ఉన్న మినిస్టర్ ఫోన్ చేస్తే తప్ప స్పందించలేకుండా ఉన్నారంటే డిపార్ట్మెంట్ పీపుల్, ఇట్స్ రియలీ ఎ షేమ్ఫుల్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తూ ప్రతి బాడీ అత్యుత్సాహంగా వ్యవహరిస్తుంది తప్ప అలా చచ్చిపోతున్న మన కాన్స్టిట్యూషన్ను కనీసం ఆ విగ్రహానికి ఇస్తుంటే అందరూ నవ్వుల పాలుగా మాట్లాడుతున్నారు. ఏమిస్తారులేమ్మా అంబేద్కర్కి, ఆయన ఎన్నని తీసుకుంటారని. దిస్ ఈస్ ద రియాక్షన్ ఫ్రమ్ ద పీపుల్. కానీ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కనీసం ప్రాణం లేని విగ్రహానికి ఇస్తున్నాము, ప్రాణం ఉన్న మీరన్నా మా కంప్లైంట్లు రిసీవ్ చేసుకోండి. ఆయన స్పందించలేడు, కానీ మీరైతే స్పందించగలరు కదా అన్నది మాత్రమే మేము మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము.